ఇక వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేశారు. ఓ మర్డర్ కేసులో బీఆర్ఎస్ కు చెందిన యువకులను పోలీసులు కొట్టారనే ఆరోపణలతో పోలీస్ స్టేషన్ కు వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వెళ్లారు. ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఎట్లుంటే అట్లా చేసుకోండి, నీకేమనేటట్లు ఏమి ఇప్పుడు నేను నడుస్తున్నాను అని చెప్పేసి నేనేం ఇదే అంశంపై మరింత సమాచారం క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అందిస్తారు. వెంకట్. సుమిత్ర, ఏదైతే వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తర్వాత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోటాపాటీగా ఆందోళన చేస్తున్నారు. దీనంతటికీ కారణం మర్పల్లి పోలీస్ స్టేషన్ లోని పట్లూరు గ్రామానికి చెందిన ఒక ఇద్దరు యువకులను పోలీసులు ఒక మర్డర్ కేసులో అనుమానితులుగా తీసుకుని వాళ్ళని విచారిస్తున్నారు. విచారించే క్రమంలో వాళ్ళను కొద్దిగా దెబ్బలు కొట్టడం తోటి ఆ దెబ్బలు తట్టుకోలేక ఆ యువకులిద్దరు కూడా పోలీస్ స్టేషన్ నుంచి కూడా బయటికి వచ్చి పారిపోయి ఆ ఊర్లో జరిగిన వీళ్ళ పోలీసులు క్రమంగా కొడుతున్నారు. మేము ఆ బీఆర్ఎస్ పార్టీకి చెందిన వాళ్ళమే అని చెప్పేసి వాళ్ళ తప్పుడు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ స్థానికంగా ఉన్న నాయకులు తర్వాత ఊరి గ్రామస్తులు అందరూ కూడా నిజమే అంటే మద్దతు చేసి తెలియక బీఆర్ఎస్ కార్యకర్తలే కొడుతున్నారని చెప్పేసి భావించి అక్కడికి పోలీస్ స్టేషన్ చేరుకొని అసలు విషయం వాళ్ళని అడిగే ప్రయత్నం చేశారు. ఈ లోపల ఏదైతే వికారాబాద్ జిల్లా మాజీ ఎమ్మెల్యే తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వాళ్ళందరూ చేరుకొని తమ కార్యకర్తలను అక్రమంగా కొడుతున్నారని చెప్పేసి అక్కడికి వచ్చిన తర్వాత ఆందోళన చేయడం మొదలు పెట్టారు. ఇదే సమయంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నినాదాలు చేస్తున్నారు. అయితే ఈ ఒక బీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి పోలీస్ స్టేషన్ వచ్చి అక్కడ నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్న సమయంలోనే స్థానికంగా ఉన్న కాంగ్రెస్ నేతలు కూడా అక్కడ చేరుకొని వీళ్ళకి పోటీగా నినాదాలు చేయడం మొదలు పెట్టారు. అయితే ఈ గొడవ అంతటికి కారణము కేవలం మర్డర్ కేసు అని తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. అయితే అప్పటికే విషయం తెలుసుకున్న గ్రామస్తులు తర్వాత ఇరు పార్టీలకు చెందిన చాలా మంది నాయకులు కార్యకర్తలు అక్కడ చేరుకొని మొత్తం స్టేషన్ ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఒకటిపై వాళ్ళకు దూషించుకుంటూ ఒక స్థాయిలో ఆ దాడి కూడా పాల్పడే యత్నం చేశారు. దీంతో పోలీసులు వెంటనే వాళ్ళను అదుపులో తీసుకొని అసలు మర్డర్ కేసులో దర్యాప్తు చేస్తుంటే ఇదంతా కూడా వీళ్ళు కావాల్సుకునే కేసును పట్టదారి పట్టించేందుకు ఇదంతా చేస్తున్నారని చెప్పడంతో తొలి దశలో వాళ్ళిద్దరిని కూడా ఏదైతే అనుమానిస్తులో ఇద్దరిని కూడా వదిలిపెట్టడం జరిగింది. తర్వాత ఆనంద్ కూడా ఏదైతే అనుమానిత అక్కడి నుంచి పంపించేశారు. అయితే మొత్తానికైతే ఈ కేసు ఇలా ఉండగా బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీసులను దృష్టి మరల్చేందుకు అంటే మర్డర్ కేసులో ఉన్న వాళ్ళను విడిపించుకునేందుకే ఇలాంటి తప్పుడు కార్యక్రమాలకు తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు అక్కడే బయటయించి ఆందోళన చేస్తున్నారు. అయితే పోలీసు ఉన్నతాధికారులు వారికి నచ్చేసి వాళ్ళని పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా స్థానికంగా ఇలాంటి పరిస్థితులు అనేక నెలకొంటున్నాయి. ఇదంతా కారణం కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ప్రతి విషయంలో కూడా వాళ్ళు తప్పు చేసిన తర్వాత కూడా స్టేషన్ లోకి వచ్చి ఇవన్నీ ఒక రాజకీయం చేస్తున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వెంటనే దీని పట్ల కఠినంగా ఎవరైతే హత్య కేసులో ఉన్న వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా పోలీసులు సూచిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.